అన్న చెప్పండి అన్న, ఇప్పుడు జూబ్లీస్లో ఎన్నికలు యావత్తు రాష్ట్ర ప్రజలంతా జూబ్లీస్ వైపే చూస్తున్నారు. ఇక్కడ మధ్యంతర ఎన్నికలు రావడం, మరి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అంటున్నాడు జూబ్లీస్లో మధ్యంతర ఎన్నికలు రావడం జూబ్లీస్ ప్రజలు చేసుకున్న పుణ్యము, ఇది అదృష్టంగా భావిస్తున్నాం అంటుండే. ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా? నవీన్ యాదవ్ గారు చేసిన వ్యాఖ్యలు చాలా వేస్ట్ అండి. ఎందుకంటే ఒక గోపీనాథ్ గారు ఇప్పటి నుంచి కాదు, చాలా రోజుల నుంచి బాగా కష్టపడ్డటువంటి నాయకుడు. అలాగే మన జూబ్లీహిల్స్లో ఆయనకు అణువణువు తెలుసు, ప్రతి ఒక్క గల్లీ తెలుసు, ప్రతి ఒక్క అడుగు తెలుసు, ప్రతి ఒక్క ఏరియా తెలుసు ఆయనకు. ఎందుకంటే ఆయన దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి ఇక్కడే రాజకీయం చేస్తున్నాడు, ఇక్కడనే ఉంటుండు. కాబట్టి ఆయనకు అభివృద్ధి మీద చాలా శ్రద్ధ ఉండే. అకాల మరణం పట్ల ఆయన ఈరోజు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు రావడం జరిగింది. జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అంటున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి జరుగుతుంది అంటే, మన దాదాపు కేసీఆర్ గారు హయాంలో ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎంత అభివృద్ధి జరిగింది, ఈ యొక్క 2 సంవత్సరాలలో ఎంత విధ్వంసం జరిగింది అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పుకుంటున్నాం. వీళ్ళు ఒకటి వాళ్ళకు పార్టీ అండదండలతోటి మేము గెలుస్తామని చెప్పేసి అధికారంలో ఉన్నాం కాబట్టి మేము గెలుస్తామని చెప్పేసి ఏదో ఒక రకంగా ఇదో అనుకుంటారు తప్పితే, వాళ్ళు ఖచ్చితంగా ప్రజలలో ఉన్నటువంటి వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉన్నది. ప్రతి ఒక్క మహిళలు ఎక్కడ పోయి అడిగినా కానీ మాకు ఇస్తున్నటువంటి 6 గ్యారంటీలు, అలాగే 420 రకాల హామీలు కూడా ఇక్కడ కూడా నెరవేర్చలేనటువంటి దాఖలాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరులను చేస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మా యొక్క మా హైడ్రా పేరు మీద మా యొక్క ఇళ్లను కూల్చడం కానీ, మమ్మల్ని రోడ్డున ఈడ్చడం కానీ, మేము మా యొక్క సామాను బయటపడేస్తే మేము ఎక్కడ పోవాలనే పరిస్థితిలో ఉన్నది. మీరు కోటీశ్వర్లు చేయకుంటే మన పర్వాలేదు, కానీ మమ్మల్ని మాత్రము ఈ యొక్క హైడ్రా పేరుతోటి మమ్మల్ని మీరు యొక్క హింసించొద్దని చెప్పేసి ప్రతి ఒక్క మహిళ కూడా మేము అక్కడక్కడ అడుగుతున్నాం. వాళ్ళు కూడా ఇదే చెప్తారు, మా హైడ్రా తోటి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు, ఇలాంటి హైడ్రా పోవాలని చెప్పేసి మేము కూడా ఎంతో దేవుని మొక్కుతున్నాం అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక మాట అంటున్నాడు, ఇక్కడి నుంచే స్టార్ట్ అయింది జూబ్లీస్లో జెండా కాంగ్రెస్ ఎగరవాల్సిందే. ఎందుకంటే దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్లో ఒక రాష్ట్రం అంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినా కానీ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు మాత్రం ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వలేదు. కాబట్టి ఇది వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలి, అందరూ కష్టపడి పనిచేయాలి. కాబట్టి ఇక్కడ నుంచి జెండా బాతే రేపు స్థానిక సమస్యలలో కూడా మనకెంతో మేలు అవుతుంది. మన 6 గ్యారంటీలు ప్రజలకు పోతున్నాయి, మనం ఏదైతే ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నాము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. మంత్రులు కూడా అదే మాట అంటున్నారు. మంత్రులు దాదాపుగా మాగాటి ఎప్పుడైతే గతించిండో అప్పటి నుంచి కూడా ఈ జూబ్లీస్ను ఒక అడ్డగా చేసుకుని ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగిస్తున్నారు జూబ్లీస్ ప్రజలకు. ఇప్పుడు ఇది జూబ్లీహిల్స్ అనేది హ్యాట్రికా బీఆర్ఎస్ఏ గెలిచింది. ఇక్కడ హైదరాబాద్లో కూడా ఎక్కడ కూడా ఒక కాంగ్రెస్ సీటు కానీ, మరియు అలాగే కార్పొరేషన్లో కానీ జిహెచ్ఎంసీలో కానీ ఒక్క కార్పొరేటర్ కూడా గెలవనటువంటి దాఖలాలు ఉన్నాయి. మంత్రులు గారి వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పిన దానికి అసలు ఎక్కడ కూడా పొంతన లేకుండా ఉన్నది. మంత్రులు కూడా పోయి జూబ్లీహిల్స్లో పోయి అడుగుతున్నారు, కూరగాయల షాప్ల కాడ కానీ కిరాణా స్టోర్ల కాడ కానీ అడుగుతుంటే వాళ్ళు ఒకటి చెప్తారు, సార్ మాకు మీరు ఏం చేసారు సార్, మీరు ఈరోజు వచ్చి ఈ యొక్క ఓట్లు అడుగుతారు మమ్మల్ని, మళ్ళీ 2 గంటలు 3 గంటలు తెల్లారుజామున యూరియా కోసం మమ్మల్ని నిలబెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఈరోజు మీరు కాంగ్రెస్ ప్రభుత్వమే కదా, మరి అక్కడ ఉన్నది అదే ప్రభుత్వం, ఇక్కడ ఉన్నది అదే ప్రభుత్వం, మేము కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నాం, మేము ఊర్లల్లో 2 గంటలు 3 గంటలు గంటలలో నిలబడి యూరియా కోసం మేము మా బాధలు చెప్పుకోలేనటువంటి బాధలు ఉన్నాయి. మీరు ఈరోజు వచ్చి మళ్ళీ ఓటేయంటే మరి ఏ విధంగా ఓటేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కానీ చిన్న వెండర్ స్ట్రీటర్స్ వ్యాపారస్తులు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవి అని చెప్తారు. అంటే ఇక్కడ నవీన్ యాదవ్కు కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఒక యంగ్ యువనాయకునికి టికెట్ ఇచ్చాము, ఇక్కడ గెలిపించుకొని తీరుతాము అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఇక్కడ అనడం జరిగింది. మంత్రులు కూడా అదే విధంగా చూస్తున్నారు, ఆయన గురించి కష్టపడుతున్నారు కూడా. సో ఆయన నామినేషన్ రోజే ఖరారు అయిపోయింది, నవీన్ యాదవ్ గెలవడం ఖాయం అని చెప్పేసి కూడా కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు. దాదాపుగా 30,000 మెజార్టీతో గెలవబోతున్నాడు అంటున్నారు. మరి ఇదే విధంగా ఉంటే అక్కడ పక్కకు బీజేపీ పార్టీ కూడా ఉన్నది, ఆయన కూడా యంగ్ డైనామిక్ లీడరే. సో మరి వాళ్ళ ప్రభావం ఎట్లా పడబోతుంది, బీజేపీకి ఏ విధంగా ఉంటుంది, కాంగ్రెస్కి ఏ విధంగా ఉంటుంది? నవీన్ యాదవ్ ఆ రోజు తీసుకొచ్చింది ఇక్కడ నుంచి, ఈ కాన్స్టిట్యున్సీ నుంచి కాదండి, తీసుకొచ్చింది పక్క కాన్స్టిట్యున్సీ నుంచి, అలాగే ఆంధ్ర ఇక్కడ వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి జనాలను తీసుకొచ్చారు, అంతా పేడ ఆర్టిస్టులను తీసుకొచ్చారు. కాబట్టి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి ఏదో, ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళని భయం పెట్టాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు 30,000 ఓట్లు వస్తాయి అవి వస్తాయని చెప్పేసి అంటారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళకి అంత మెజారిటీ రాదు. వాళ్ళకు నాకు తెలిసి వాళ్ళు
నాకు తెలిసి థర్డ్ ప్లేస్లోకి పోయినా కానీ ఆశ్చర్యపోయిన అవసరం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ ఉంటుంది, తర్వాత బీజేపీ, కాంగ్రెస్ వాళ్ళే తెలుసుకోవాలి థర్డ్ ప్లేసా సెకండ్ ప్లేసా వాళ్ళు చూసుకోవాలి. ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ గెలిచినటువంటి దాఖలాలు లేవు. మంత్రులు అంటుంటారు కదా, మంత్రులు ఒకటి ఏ ఒక్క మంత్రినైనా కానీ ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు. నవీన్ యాదవ్ ఏ రోజు కూడా ఎవరికి ఏం చేసినండి. అదే మాగంటి గోపీనాథ్ గారు ఇంతకుముందు బతుకమ్మ చీరలు ఆయన సొంతంగా వాళ్ళ సొంతంగా ఇచ్చిండు, ఆయన డబ్బులు పెట్టి ఇచ్చిండు. ఇప్పుడు ఈ యొక్క నవీన్ యాదవ్ మొన్న నేను కాంటెస్టెడ్ ఎమ్మెల్యేగా చేస్తున్నాను కాబట్టి నేను అందరికీ చీరలు ఇస్తా అది ఇస్తా అని చెప్తారు కదా. చీరలు అంతకుముందు ఎందుకు ఇవ్వలేదు? మరి దాదాపు 10 ఏళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు ఎలక్షన్లు వస్తుందని చెప్పేసి బతుకమ్మ చీరలు ఇస్తారు. మరి నవీన్ యాదవ్ గారు ఈరోజు మధ్యలోకి వచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తాము, ఇంతకుముందు మీరు ప్రజలతోటి వేయించుకున్నటువంటి ఓట్లనే ఈరోజు అవే తిరిగి వేయాలనుకుంటే ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు, అంత వెర్రోళ్ళు కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి జూబ్లీస్లో ఓటు చోరీని ఎట్లా చూస్తారన్న? ఇప్పుడు మీరు తిరిగే మీ కాన్స్టిట్యున్సీలో కూడా ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఓటు చోరీ జరుగుతుంది అంటున్నారు. అవసరమైతే రిక్కింగ్ జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్న మాటలు ఇవి. సో మరి ఈ ఓటు చోరీని ఎట్లా చూస్తారు? మీరు తిరిగే డివిజన్లో ఏ విధంగా ఉంది? ఓటు చోరీ జరుగుతుందా? ఇప్పుడు ఓటు చోరీ జరుగుతుందంటే వాస్తవమే అండి. ఎందుకంటే ఒక ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయి. అది ఇట్లా కమర్షియల్ బిల్డింగ్లో కూడా ఉన్నాయి. కమర్షియల్ బిల్డింగ్లో చూసినా ఎక్కడ చూసినా కానీ కమర్షియల్ బిల్డింగ్లో ఓట్లు ఎందుకు ఉంటాయండి? రెసిడెన్షియల్ దాంట్లో నీకు ఓట్లు ఉండాలి. ఒక్కొక్క పేరు మీద 3, 4, 5 ఒక్కో తెలంగాణ ప్రాంతంగా ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు మా రాజధాని నియోజకవర్గంలో హిమసాగర్లో ఒక ఇంట్లో నుంచి జూబ్లీహిల్స్లో 4 ఓట్లు 5 ఓట్లు ఉన్నాయి. మరి అవి అక్కడ ఉండాల్సిన అక్కడ 4 ఓట్లు ఉన్నాయి, ఇక్కడ 4 ఓట్లు ఉన్నాయి. మరి ఇది ఎక్కడ చూడాలంటే ఇది ఓటు చోరీ అవుతుంది, పక్కా అవుతుంది ఇది. అదే రాహుల్ గాంధీ గారు కూడా రాజ్యాంగం చేతిలో పట్టుకొని ఓటు చోరీ అవుతుంది అని చెప్పి అంటారు కదా. ఓటు చోరీ అక్కడ కాదు, ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ కూడా అయింది. ఇక్కడ మళ్ళీ ఎమ్మెల్యేల చోరీ ఇక్కడ జరుగుతుంటే మరి నువ్వేం చేసినావు రాహుల్ గాంధీ? ఇక్కడ ఓటు చోరీ అవుతుంది, ఇక్కడ ఎమ్మెల్యేల చోరీ అవుతుంది. అక్కడ రాజ్యాంగం చేతిలో పట్టుకొని నేను భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాను, నేను కాపాడుతా అంటారు కదా. మీరు ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా మీరు అంతకుముందు ప్రచారం చేసేసి మేము తెలంగాణని సస్యశ్యామలం చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, మేము రాజ్యాంగాన్ని కాపాడుతామంటే నువ్వు ఇక్కడ ఒక న్యాయము అక్కడ ఒక న్యాయం. బీఆర్లో పోయేసి అంటాడు నేను రాజ్యాంగాన్ని నేను కాపాడుతా అంటుండు కదా. నువ్వు అలాంటిది ఈరోజు ఇక్కడ అంతా అన్యాయం జరుగుతుంటే నువ్వు రేపు అక్కడ పోయి నువ్వు వాళ్ళకి ఏం సమాధానం చెప్తావు? అక్కడ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నువ్వేమంటున్నావు? ఈరోజు నేను ఆడ పోయి నేను 6 సందమామాలు తీసుకొస్తా, 40 అవి తీసుకొస్తా, సూర్యుని తీసుకొచ్చి అది చేస్తా అని చెప్పేస్తావు. నువ్వు అప్పుడు ఎలక్షన్లలో అయితే ముఖం కనబడైతే రాహుల్ గాంధీకి ఇంతవరకు ఆయన ముఖం చూపించినటువంటి దాఖలాలు లేవు. ఒకరోజు చూసుకున్నాం మనం హెచ్సి యూనివర్సిటీలో చూసుకున్నాం, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసుకున్నాం. అప్పుడు అంత లొల్లైనా కానీ ఒక్కసారి కూడా ఇక్కడ రాలేదు. నీకు ఏ బాధ వచ్చినా కానీ నీటికి వస్తా అని చెప్పేసినటువంటి రాహుల్ గాంధీ గారు ఈరోజు ఒక్కసారి లాపాత లేదు ఆయనది. ఆయన ఏమున్నా ఎలక్షన్లు ఉన్నప్పుడు ఒక్కసారి వస్తాడు తప్పితే మళ్ళీ కనబడు. మన బాసులు గల్లీలో ఉంటారు, ఢిల్లీలో ఉండరు. మన బాసులు మనం ముందే ఉంటారు కాబట్టి మనం ఖచ్చితంగా బీఆర్ఎస్ను మంచి మెజారిటీ తోటి నాకు తెలిసి దగ్గర 50,000 నుంచి 60,000 మెజారిటీ అయితే పక్కా 100% వస్తుంది.